రైట్ బ్రేకింగ్ చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన నివాసంలో భేటీ అవుతారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో పవన్ కాకినాడ పోర్టుకు వెళ్లడం, అక్కడి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రైట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అవుతారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో పవన్ కాకినాడ పోర్టుకు వెళ్లడం, అక్కడి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన నివాసంలో భేటీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే 2 రోజుల క్రితం కాకినాడ పోర్టులో ఏదైతే అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ హుకుం జారీ చేశారో దానికి సంబంధించి చర్చ జరగబోతుంది అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దేవి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ భేటీ ఒక రకంగా చెప్పాలంటే ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. మనం చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితం కాకినాడ పోర్టులో భారీగా ఈ రేషన్ బియ్యం పట్టుబడినటువంటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించింది. స్వయంగా పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లి అవన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తాజాగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ అంశాల మీద ప్రధానంగా వీళ్ళ మధ్య చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ఇటీవల కేంద్ర పెద్దలతోటి భేటీ కావటం, అక్కడ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇవన్నీ ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఒక రోజు ముందే ఇది నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి 4వ తారీఖున ఈ మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే దానికి ఒక రోజు ముందుగానే ఈ మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. 3వ తారీఖు ఉదయం 11 గంటలకు ఈ కేబినెట్ భేటీ జరగబోతా ఉంది. ఈ భేటీకి ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబులు సమావేశం కావటం ప్రస్తుతం అయితే అందరిలో కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారం తమ శాఖలకు సంబంధించి ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు వీటన్నిటినీ కూడా సిద్ధం చేసే దాని మీద జీఏడీకి కూడా పంపించాలన్నటువంటి ఒక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ కాకినాడకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత వైసీపీ పాలనలో ఏ విధంగా అయితే రేషన్ మాఫియా చెలరేగిపోయి ఇష్టారాజ్యంగా పేదలకు దక్కాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా కోర్టులు దాటించి ఇతర దేశాలకు తరలించుకుపోయే పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో కొనసాగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు అయితే అన్ని విధాలుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల దాడులు జరుపుతూ విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున ఈ రేషన్ మాఫియాను ఆట కట్టించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే కాకినాడలో యథేచ్ఛగా ఈ రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుందన్నటువంటి సమాచారం నేపథ్యంలో అక్కడ ఈ పోర్టులో ఇతర దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఒక భారీ షిప్ ను కూడా స్వాధీనం చేసుకోవడంతో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ అది అంతా కూడా పరిశీలించి రావటం, ఆ తర్వాత ఈ ఉదంతాన్ని పెద్ద ఎత్తున ఆయన దీని మీద సీరియస్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఇంకా పద్ధతి మార్చుకోకుండా
ఈ రేషన్ మాఫియాకు పూర్తి స్థాయిలో సహకరించే పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేషన్ బియ్యం ఈ విదేశాలకు తరలిపోయేలా అధికారులే పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉన్నారని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకినాడకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి డిఎస్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, పోర్టు అధికారులను వాళ్ళందరినీ కూడా ఆయన పిలిపించి ఒక రకంగా వాళ్ళ మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా కనీసం అక్కడ పోర్టుకు సంబంధించినటువంటి తనిఖీలు కావచ్చు ఇవేవి కూడా పారదర్శకంగా లేవన్నటువంటి అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. బహుశా ఈ అంశాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఉంచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో ఈ రేషన్ అక్రమ మాఫియాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ఢిల్లీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు త్వరితగతిన ఇచ్చేలా కూడా అక్కడ కేంద్ర పెద్దలతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి తమ యొక్క యాక్టివిటీస్ ను పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటం, అదే క్రమంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి భారీగా ముడుపులు ముట్టాయన్నటువంటి ఆరోపణలు రావటంతో అది దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టించినటువంటి నేపథ్యం. దాంట్లో ప్రధానంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాత్ర క్రియాశీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పెద్దలతోటి ఈ అంశాన్ని మాట్లాడటం, దానికి సంబంధించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా ఇవాళ అక్కడ జరిగినటువంటి ఏవైతే చర్చలు కావచ్చు, ఇతరత్ర వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వివరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రేపు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ఇతర రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆర్ కృష్ణయ్య కావచ్చు, వీళ్ళంతా రాజీనామా చేసినటువంటి రాజ్యసభ సభ్యుల స్థానంలో కొత్తగా తిరిగి రాజ్యసభ సభ్యులను నామినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని ఆ స్థానాల్లో ఎంపిక చేయాలన్నటువంటి విషయం మీద కూడా ఈ ప్రధానంగా ఈ పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఒక డిస్కషన్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ రాజ్యసభ స్థానాలకు విషయానికి వస్తే అక్కడ బీజేపీ పెద్దలు కూడా ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారన్నటువంటి సమాచారం కూడా అందుతోంది. పవన్ కళ్యాణ్ ను రాజ్యసభకు పంపాలన్నటువంటి ఆలోచనతో కూడా కేంద్ర బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి స్వయంగా అమిత్ షానే ఆయన పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లుగా కూడా మనకు కొంత సమాచారం అయితే ఉంది. అయితే కేంద్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర క్రియాశీలకంగా చేసే విధంగా కూడా బీజేపీ ఒక రోడ్ మ్యాప్ ను కూడా రూపొందించినట్లు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చరిస్మా అక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో బాగా ఉపయోగపడిందన్నటువంటి అభిప్రాయంలో కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉంది. ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ కు స్వయంగా అమిత్ షానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో పవన్ కళ్యాణ్ కు ఒక కీలకమైనటువంటి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా రాజ్యసభకు పవన్ కళ్యాణ్ ను పంపిస్తారన్నటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో కూడా చెప్తున్నటువంటి మాట. మరి పవన్ కళ్యాణ్ ను రాజ్యసభకు పంపించి ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్నటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇక్కడ పిఠాపురం అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది. ఆ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడుగా ఉన్నటువంటి నాగబాబును పిఠాపురం నుంచి పోటీ చేయించాలన్నటువంటి ఆలోచన జనసేన పార్టీకి సంబంధించి నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి బహుశా ఆ అంశం మీద కూడా ఇవాళ చంద్రబాబు తోటి పవన్ కళ్యాణ్ ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని, దానికి సంబంధించి ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలన్నటువంటి ఒక ఎత్తుగడతోటి కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక ఎత్తుకు పై ఎత్తులేస్తూ ముందుకు కదులుతున్నట్లుగా అయితే మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.
ధరల స్థిరీకరణపై కాసేపట్లో ఏపీ మంత్రుల సబ్ కమిటీ భేటీ కాబోతుంది. అమరావతి సచివాలయంలో నిర్వహించే భేటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొంటారు. నిత్యావసర వస్తువులు ధరల తగ్గింపు అంశాలపై వీరు దృష్టి పెడతారు.